వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ ఉద్యోగుల ఏప్రిల్ నెల జీతాలు మరియు పెండింగ్ బిల్లులు చెల్లింపుల సమాచారం ఏప్రిల్ 16. వీటిని చెక్ చేసుకోకుంటే ఆర్థికంగా నష్టమే. ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగుల ఏప్రిల్ నెల జీతాలు మరియు పెండింగ్ బిల్లులు చెల్లింపుల తాజా సమాచారం ఏప్రిల్ 16 సమయానికి చూస్తున్నాం. ఇక్కడ మనం స్కీమ్ అయితే చూస్తున్నాం. రెగ్యులర్ పేరోల్ విల్ బి ఎనేబుల్డ్ బిట్వీన్ ద డేట్స్ 16 to 25 ఇన్ ది మంత్. సో రెగ్యులర్ శాలరీ బిల్స్ అయితే చేసుకోవడానికి సైట్ అయితే ఈ రోజు నుంచి అయితే ఓపెన్ అవుతుంది. కాబట్టి అందరూ కూడా తమ యొక్క శాలరీ బిల్ని అయితే చేసుకోవడానికి సైట్ రెడీగా ఉన్నదైనటువంటి ఒక సమాచారాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే పెండింగ్ బిల్లుకు సంబంధించి ముఖ్యంగా సరెండర్ లీవ్స్ సంబంధించి ఈ రెండు యాక్టివిటీస్లో భాగంగా సిఎఫ్ఎంఎస్లో చెల్లింపులు జరగకుండా ఫైనాన్షియల్ కోడ్ 31 మరియు 50 ప్రకారము డిడిఓస్కు రిటైన్ అయినటువంటి బిల్లులన్నింటికి కూడా కొత్త ఫైనాన్స్ ఇయర్ 2025 సంవత్సరంతో బిల్లు నంబర్లు అలాట్ చేస్తూ తిరిగి సిఎఫ్ఎంఎస్కు పంపబడ్డాయి. అంతేగాని ప్రస్తుతానికి ఈ సరెండర్ లీవ్ బిల్స్ ఏవి కూడా జమ కావటం లేదు. కేవలము బిల్లు పెట్టుకోవడానికి మాత్రమే అవకాశం ఇచ్చారు. ఇక్కడ మనం స్కీమ్ ఏదైతే చూస్తూ ఉన్నాం ఏపీజీఎల్ఐకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మనం ఏపీజీఎల్ఐకి సంబంధించి ఒక విషయం అయితే మనం గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. అదేంటంటే ఏపీజీఎల్ఐ మెచ్యూరిటీ అప్లికేషన్ టైల్ అనేది మరలా ఎనేబుల్ అయింది. ఇది 57 సంవత్సరాలు దాటిన వారు ఈ ఏపీజీఎల్ఐ బాండ్లు మెచ్యూరిటీ రేట్ని ఒకసారి చెక్ చేసుకోగలరు. ఎందుకంటే మిత్రులారా, మనకి గతంలో రిటైర్మెంట్ ఏజ్ అనేది 58 సంవత్సరాలుగా ఉన్నప్పుడు ఉద్యోగులు తమ యొక్క ఈ ఏపీజీఎల్ఐని కానీ అదేవిధంగా జనరల్ ఇన్సూరెన్స్ పాలసీలను కానీ వారందరూ కూడా 56 సంవత్సరాలకి లేదా 55 సంవత్సరాలకి పూర్తయ్యే విధంగా వాటిని మెచ్యూర్ డేట్ని అప్పుడు ఫిక్స్ చేసి ఉంటారు. కానీ ప్రభుత్వం వారు ఉద్యోగుల యొక్క పదవీ విరమణ వయసుని ప్రజెంట్ 62 సంవత్సరాలకి పెంచినటువంటి సందర్భంలో ఇవి 56 సంవత్సరాలకే ఈ యొక్క ప్రీమియమ్స్ అనేటువంటిది లాస్ట్ డేట్ అనేటువంటిది క్లోజ్ అయిపోయి ఉంటుంది. కానీ మనం వాటిని కనుక ఇంతవరకు వాటిని క్లెయిమ్ చేసుకోకపోతే మనం ప్రతి నెల ఉద్యోగస్తుల యొక్క శాలరీలో నుంచి ఈ అమౌంట్ అనేది వృధాగా కట్ అయిపోతుంది. అదే విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. రిటైర్మెంట్కి 2-3 సంవత్సరాల దగ్గరలో ఉన్నటువంటి ఉద్యోగులు ఉపాధ్యాయులు అందరూ కూడా ఈ విధంగా తమ యొక్క ఏపీజీఎల్ఐ పాలసీ బాండ్లలో ఉన్నటువంటి ఎల్పిడి లాస్ట్ ప్రీమియం డేటు అదేవిధంగా డిఓఎం డేట్ ఆఫ్ మెచ్యూరిటీను తప్పనిసరిగా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకోకపోవటం వల్ల ఈ యొక్క లాస్ట్ ప్రీమియం డేట్ అనే పూర్తయిపోయినప్పటికీ అమౌంట్ అనేది ఉద్యోగుల శాలరీలో నుంచి కట్ అయిపోతూ ఉంటుంది. తద్వారా డేట్ ఆఫ్ మెచ్యూరిటీ పూర్తయినా కూడా ఉద్యోగులు తమ యొక్క ఈ ఇన్సూరెన్స్ని అయితే క్లెయిమ్ చేసుకోలేకపోతున్నారు. అలా చెక్ చేసుకొని పక్షంలో ఉద్యోగులు చెల్లించేటువంటి ప్రీమియంలన్నీ కూడా వృధాగా పోయినట్లే. కాబట్టి ప్రస్తుతానికి 3-4 ఏళ్ల సర్వీస్ మిగిలి ఉన్నటువంటి ఉద్యోగులు ఉపాధ్యాయులు అందరూ కూడా ముందస్తుగా తమ యొక్క ఏపీజీఎల్ఐ బాండ్లో ఉన్నటువంటి లాస్ట్ ప్రీమియం డేటు అదేవిధంగా డేట్ ఆఫ్ మెచ్యూరిటీని చెక్ చేసుకొని అది 56 సంవత్సరాలకే కనుక క్లోజ్ అయిపోయినట్లయితే వాటిని క్లెయిమ్ చేసుకుంటే మంచిది. లేకపోతే అమౌంట్ అంతా కూడా వృధా అయిపోతుంది. ఈ విషయాన్ని ఉద్యోగ మిత్రులు గమనించడం కోసం తెలియజేస్తున్నాం.